దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా కపిని వస్త్రము ధరించి కర్మను జోలెలో వేసుకుని కపిని వస్త్రము ధరించి కర్మను జోలెలో వేసుకుని దునిలో కాల్చే వాడవని బాబా దునిలో కాల్చే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పువ్వు వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి కరుణ చూపే వాడవని బాబా కరుణ చూపే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా తెల్లని నీ పాదము చల్లనైనా నీ మనసు తెల్లని నీ పాదము చల్లనైనా నీ మనసు పిలిచిన పలికే దైవమని బాబా పిలిచిన పలికే దైవమని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా చూసారా సాయిబాబా కూడా అదే చెప్పారు గురువులందరూ అదే చెప్పారు మనం వేళల్లో వెళ్ళి పెట్టుకుని ఆ దోసిటిని ఎలా పట్టుకుని ఉంటే మనం హాయిగా ధ్యానం కుదురుద్ది చక్కగా ధ్యానం చేయొచ్చు సరే అడిగితే ఏదైనా వస్తుంది అలాగా పిలిస్తే వస్తుంది కాబట్టి మనందరం కూడా ధ్యానం చేద్దాం చక్కగా ఆరోగ్యాన్ని పొందుదాం పత్రిసారికి నమస్తే చెప్తున్నాం కృతజ్ఞతా భావంతో ఉందాం ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస ఓన్లీ 5 minutes గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మంబు ఎరుంగరు ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్య విశ్వదాభిరామ వినురవే సాల్వేషన్ ముక్తి బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు బ్రహ్మమనగ తానే బట్టబయలు తను తానెరిగిన దాని పో బ్రహ్మం విశ్వదాభిరామ వినురవేమ శిలలను చూచి శివుడని భావింతు శిలలు శిలలే కాని శివుడు కాడు
తనదులోని శివుడు తానేల తెలియడు విశ్వదాభిరామ వినురవే. అనగననగరాగమతిశయిల్లుచుండు తినగ తినగవేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలు విశ్వదాభిరామ వినురవే. రూఢమైన స్వస్వరూపావధారణే చీడపీడలముకున్న చిత్తమందు మరులు కొన్న ఎండమావుల చల్లార్చు కాళికాంబ హంస కాళికాంబ. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద చేస్తాం. ఎంత చక్కగా చెప్పారు మన గురువు. శిలను ప్రతిమ చేసి చీకటింట పెట్టి కొలవవలదు వెర్రి మూడులార వల్లమందు శివుడు కలడు కాళికాంబ హంస కాళికాంబ. ఆఖరి 1 నిమిషం.